సో ఈ వీటి మధ్యలో నుంచి అనుకోకుండా ఈ వేదికకి ఆ శంకరాభరణం విజయోత్సవాలు జరుగుతున్న సందర్భంలో కాకినాడకు వచ్చినప్పుడు నా మిత్రుడు ఆకెళ్ళ వాళ్ళు వచ్చారు కదా, ఏ సందర్భం చెబితే ఆ సందర్భానికి ఇట్టే రాసేస్తావు అంటే, అంతకుముందు ఒకసారి దివిసీమ వచ్చినప్పుడు దివిసీమకు ప్రతిస్పందించి రాయమన్నారు. రాయమని సాధారణ నేను మొట్టమొదటి రియాక్ట్ అయిన విధానం ఏమిటి అంటే, రాయటం ఏంటి, అక్కడ అంత పెద్ద ప్రమాదం జరిగి మానవులు అంత దుస్థితిలో ఉంటే పాట పాడటం రాయటం ఏంటి, ముందర చేయగలిగింది ఏదో చేయాలి. కానీ నేను రాయగలిగేవాడిని అయ్యుండి రాసేవాడిని అయ్యుండి నాకు కోపం అనమాట. అంటే మీరు పెన్నులు పట్టుకు రెడీ కూర్చుంటారా, భూకంపాలు ఎప్పుడు వస్తాయి, యుద్ధాలు ఎప్పుడు వస్తాయి, వరదలు ఎప్పుడు వస్తాయి, ఎంతమంది చచ్చిపోతారు, వెంటనే ఓహో కవి వీళ్ళ మీద ఎందుకు కూర్చుంటారా మీరు? కవి కంటే ముందు ఉన్న మనిషివి కదా, నీ తాలూకు ప్రతిస్పందన రాయటంలో ఉండకూడదు. సో అప్పుడు కూడా దేశం వచ్చినప్పుడు నేను ఇవ్వగలిగినంత ఇచ్చేసి, తర్వాత అప్పటికే చాలామంది అందరూ స్పందించారు, సమాజం అందరూ స్పందించారు. 20-30 కోణాల్లో నుంచి ఇంకెవరినైనా డబ్బులు ఎడితే ఇవ్వడానికి ఎవరి దగ్గర ఏమీ లేదు. పైగా నేను అడగడానికి నాకున్న స్థాయి ఏంటి, ఒక చిన్న టెలికమ్యూనికేషన్స్లో ఒక గుమస్తాను, 77 అంటే 20 ఏళ్ళు, 21 ఏళ్ళు నాకున్న స్థాయి ఏమిటి? సో అప్పుడే గవగవా రూపాయకు టికెట్ ముద్రించేసి సాయంత్రం నాటకం వేసేసి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు పర్సనల్గా ముష్టి వేస్తున్నాను అనుకోండి అని ఇట్లాగ అడిగి కొంత సంపాదించి అంతే ఇవ్వగలను. అంతా ఇచ్చిన తర్వాత అప్పుడు నేను రాసుకున్నాను ఆ పాట. తర్వాత నన్ను అడిగినప్పుడు నేను రాసుకుంది ఒక బాధతో కూడిన కరుణరసాత్మకమైన పాట. నన్ను రాయమని అడిగినప్పుడు సడన్గా నాకు వేరే నేను ఏడుస్తూ రాసుకున్న పాట. ఏడుస్తూ కూర్చోవడం పని లేదు, అయిపోయింది. జీవితం అయింది, వెళుతూనే ఉంటుంది. ఎన్ని జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా తిరిగి వెనక్కి రాదు. ఇప్పుడు ఏం చేయాలంటే నా ఆలోచన విధానం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇంత వివిడిగా చెబుతున్నాను. అక్కడ కూర్చుని సడన్గా ఏం ఆలోచించానంటే, నిన్న ఇవాళ రేపు అని పెట్టుకుని, మొన్న ఎలా ఉంది దివిసీమ, అక్కడ పేర్లు అప్పుడప్పుడు నా విచిత్రంగా తట్టి అవనిగడ్డ, దివిసీమ అంటే స్వర్గం, భూమి మీద దివిసీమ, భూమి మీద స్వర్గం, ఆ స్వర్గం మధ్యలో అవనిగడ్డ, భూమి చిన్న గడ్డ, చుట్టూ స్వర్గం, అక్కడ పచ్చడి పొలాలు, కృష్ణానది, అందమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక మహా కళ్యాణప్రదమైన దృశ్యం. అది వర్ణించి అలాగా అక్కడ ఆ చిన్న ఆ నది కాలువల్లో వాటిలో తిరిగి డింగీలు, చేపలు పట్టుకునేవాళ్ళు, వీళ్ళ జీవితాలను ఒక అద్భుతమైన చిత్రం ఇచ్చి, ఆ చిత్రం తర్వాత అకస్మాత్తుగా భూదేవికి అమ్మకి ఏమైనా కోపం వచ్చిందా, లేకపోతే భూమి మీద పాపం పెరిగిపోయిందా, ఏమిటి ఇంత అకస్మాత్తుగా అనుకొని ఈ భయంకరమైన ప్రళయం ఏమిటి అని ఆ ప్రళయాన్ని మొత్తం అంతా వర్ణించి తీవ్రమైనటువంటి భావంతో. అది అయిన తర్వాత ఇంకొక సంఘటన తీసుకెళ్ళాను. కళ్ళు తెరిచారు చాలామంది, కళ్ళు తెరిచారు కిషోర్. చాలామంది కాదు, చాలామంది ఒకట్లు. ఇక్కడ కళ్ళు తెరిచినవాడికి అక్కడ ఇంకోటి కళ్ళు తెరిచినట్టు తెలియదు, అక్కడ కళ్ళు తెరిచినవాడు అక్కడ ఇంకోటి ఎవడో కళ్ళు తెరిచినట్టు తెలియదు. కళ్ళు తెరిచి చూసిన వాడికి తన తల్లి, తమ్ముడు, చెల్లి, భార్య, పిల్లలు తాటి చెట్ల మీద నుంచి శవాలే వేలాడుతుండడం కనిపించింది. వాడికి అలాంటి దృశ్యాలు కనిపించాయి, ఇంకొకటికి అలాంటి దృశ్యాలే కనిపించినాయి. వీళ్ళందరూ ఒకట్లు గుర్తుపట్టు, ఇంకొకటి ఎవడో బతుకున్నాడు తెలియదు. వాడు కనిపించిన భావన ఏంటంటే, అయిపోయిందా, యుగాంతం అయిపోయిందా, ప్రళయం వచ్చేసిందా, ప్రపంచం అంతా అయిపోయింది, ఇంకేమీ లేదా, ఇప్పుడు నేను మాత్రం ఎందుకు మిగిలిన దౌర్భాగ్యం ఏంటి నాకు, అందరూ అయిపోతే అనే ఒక భావన దాకా తీసుకొచ్చి చూపించి చిత్రం. అప్పుడు చెప్పాను అన్నమాట, ప్రతిసారి ప్రళయం వస్తుంది, ప్రళయం వచ్చినప్పుడు విశ్వం అంతా కూడా ఈ విధంగా ప్రళయంలో మిగులుతుంది. ఆ ప్రళయం అయిన తర్వాత విశ్వాన్ని క్షాళనం చేసి పునఃసృష్టి చేయటానికి నారాయణుడు వటపత్రం మీద ఒక చిన్న పసిపాపలాగా పడుకొని కనిపిస్తాడు. ఆయన పునఃసృష్టి చేస్తాడు. లేచిన నువ్వు వటపత్ర సాయిని అనుకో, రేపు ఉదయం నుంచి కొత్త సృష్టి చేస్తున్నాను అనుకో అని మోర. సో ఒక్కొక్క బతుకున్న ఒక్కొక్క విడివిడిగా ఉన్న ఒక్కొక్క వటపత్ర సాయి మళ్ళీ జీవితం, మళ్ళీ సృష్టి అన్నీ కళ్యాణప్రదంగా మొదలైనవి. అంటే కళ్యాణప్రదంగా ఉన్న స్థితి నుంచి వచ్చే కల్లోలాన్ని చూపించి, కల్లోలం నుంచి దాన్ని స్వీకరించవలసిన సంవిధానం, ఇది నా ఆలోచన సంవిధానం ఇలా ఉంటుంది. అలాగే దివిసీమ రాశాను. టెలిఫోన్ మీద పాట రాయంటే టెలిఫోన్ మీద 45 నిమిషాల వరకు అది రాశాను. ఇవన్నీ చూసి ఆకెళ్ళ శంకరాభరణం మీద పాట రాయాను. నాకు అప్పటి వరకు కూడా ఎప్పుడు వ్యక్తుల మీద కానీ సంఘటనల మీద కానీ పాట రాయడం ఎందుకు ఇష్టం ఉండేది కాదు. తత్కాలీన ప్రయోజనాల్లో వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను పొగడాలంటే నాకు
నీకు ఏదైనా పనికొచ్చి ఇచ్చి పని చేస్తే సరిపోతుంది. ఓహో కిషోర్ ఆహా కిషోర్ నీ చుట్టూ తిరిగితే నీకేం ప్రయోజనం ఏమీ లేదు. సో ఆది నుంచి నాకు దీని మీద నమ్మకం లేదు, వ్యక్తిగతమైనటువంటి పూజల మీద. సో నేను రాయనన్నాను. ఇమ్మీడియట్ రియాక్షన్ అనగానే నా పట్ల చాలా ఆత్మీయత ఆకలికి వాళ్ళ అన్నయ్య గారికి కూడా, రామకృష్ణ గారికి. ఈ ధోరణి అప్పటి నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మీరు ఒకటే అది నచ్చితేనే చేస్తారు ఏ పని, అది మారలేదు. సో వాళ్ళకి చాలా కోపం వచ్చింది. నువ్వేంటి వేడ్రు గారి కన్నా గొప్పవాడువా, జంజాల్ గారి కన్నా గొప్పవాడువా, విశ్వనాథ్ గారి కన్నా గొప్పవాడువా, వాళ్ళని ప్రశంసిస్తారే. అసలు కంపారిజన్ ఎందుకు? నేను ఫలానా అవడానికి వాడు గొప్పవాళ్ళు అవడమో, వాళ్ళు గొప్పవాళ్ళు అవడం ఫలానా అవడమో ఈ పరిచయం అవసరం లేదు. నాకు వ్యక్తుల మీద రాయటం ఇష్టం లేదు, నేను రాయట్లేదు అని చెప్పి వస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది నాకు. ఈ శంకరాభరణాన్ని ఆయన కంఠంలో ఉండేటువంటి ఆభరణంతో పోల్చుకుంటూ ఆయన సంకేతాత్మకంగా తీశారు ఆ సినిమా. సో శంకరుడికి ఆభరణాలు చాలా ఉన్నాయి. చేతిలో పుర్రె ఉంది, ఒంటి మీద బూడిద ఉంది, ఏనుగు చర్మం ఉంది, తల మీద గంగ ఉంది, చంద్ర వంక ఉంది. ఈ గంగ ఏమిటి అని ఒక కాన్సెప్ట్లో సైకిల్ తొక్కుతుంటే ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు సినిమాలో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎప్పుడు కూడా దయనీయమైన పరిస్థితులు వచ్చినప్పుడే దైవం కూడా వస్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లాని అన్నప్పుడు తదా తదా హి ధర్మస్య గ్లాని, అలాంటప్పుడు గ్లాని జరుగుతుంది, అప్పుడే నేను వస్తాను. సో ఈ దయనీయమైన స్థితి కొత్తదేం కాదు. నిన్న మొన్నటిదాకా ఈ బాధపడ్డాం, అప్పుడు కూడా అనేక రకాల బాధపడ్డాం. ఇంకొక మంచి సినిమా చూడగలమా అని ప్రజలు అనుకుంటున్న వేళలో ఈ కళారంగం అంతా, ఈ కళా తృష్ణ అంతా ఎండి బీడైపోయిన కాలంలో ఆ దాహంతో అల్లలాడిపోతూ ప్రాణాలు పోతున్నాయని అనిపించుకున్నప్పుడు, కళా తృష్ణ అలా అనిపించుకున్నప్పుడు దీని మీదకి ఈ దాహం తీర్చాలి అంటే స్వచ్ఛమైన కళావృష్టి, ఆకాశగంగ లాంటి స్వచ్ఛమైన కళావృష్టి కురవాలి, కురిస్తేనే దాహం తీరుతుంది అని నిర్ణయించుకున్న ఇద్దరు భగీరథులు, ఆకాశం శ్రీరాములు, ఏడిది నాగేశ్వరరావు అనే ఇద్దరు భగీరథులు తీవ్రమైన తపస్సు చేసి. ఎందుకు తీవ్రమైన తపస్సు అంటే సినిమా అనేది ఎప్పుడూ కూడా కొన్ని కోట్లతోటి లక్షలతోటి కూడిన వ్యవహారం. అది దేవుడి గదిలో పూజ కాదు, అది అవును, అది సమాజ పరమేశ్వరుని పూజించడం, సమాజ పరమేశ్వరుని పూజించడం. ఒకప్పుడు సమాజ పరమేశ్వరుడిని వైపు చల్లగా చూడవచ్చు, ఒకవైపు పరాంగుడు కావచ్చు. అయితే అప్పుడు నీ పరిస్థితి ఇంకోసారి పూజించే శక్తి కూడా లేనివాడు అయిపోతాడు. సో అలాంటప్పుడు వాళ్ళు ఆ తపస్సు చేసి సాహసించి చేసినప్పుడు ఆ కళా దేవత ఆవిడ ప్రత్యక్షమై, నాయన నేను కళావృష్టిని వస్తాను, కురుస్తాను, మీరు కోరారు కాబట్టి, కానీ నేను ఎంత ఉద్ధృతితో కురుస్తానంటే నేను ఒక పార్లర్ సినిమాలాగా వస్తాను, ఒక ఆర్ట్ ఫిలిం లాగా వస్తాను, నువ్వు పెట్టిన డబ్బులని కొట్టుకుపోతాను, మొత్తం భూమి చీలిపోతుంది. ఇప్పుడు దాహంతో నా బతుకుంది, అప్పుడు చీలైపోతున్నప్పుడు నీకు మంచినీళ్ళు అవసరం లేని పరిస్థితి వస్తుంది. అందువల్ల ఆర్ట్ ఫామ్ని హార్ట్ ఫామ్గా మార్చగలిగేవాడు, నీకు కళతో పాటు కాసులు కూడా ఇవ్వగలిగేవాడు ఎవడైనా ఉంటే వాడు ఒక విశ్వనాథుడు మాత్రమే ఉన్నాడు, శివుడు మాత్రమే ఉన్నాడు. ఆయనే తన జటల్లో నన్ను బంధించగలడు.